హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా ఆలూతో కొత్తగా స్నాక్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆలూ బోండాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ ఆలూ బోండా రెసిపీని చూసే ముందు మన ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక 3 బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా పొడుగ్గా అయితే కట్ చేసేసుకున్నాను. వాటిని ఇప్పుడు ఉడికించడం కోసం ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇవి ములిగే వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక చెంబు వాటర్ అయితే పట్టింది నాకు. ములిగే వరకు వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. త్వరగా ఉడకడం కోసం ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. కరెక్ట్గా 5 to 10 మినిట్స్ మధ్యలో అయితే ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఉడికినాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకున్నానండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు వాటిని చల్లారిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వాటి మీద ఉన్న పొట్టునైతే తీసేసుకుంటున్నానండి. మనకి ఒక 2 నిమిషాలు చల్లారితే చాలా ఈజీగా వాటి మీద ఉన్న పొట్టు అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా ఈజీగా తీసేసుకున్నాను. వీటిని ఇప్పుడు మీ దగ్గర ఆలూ స్మాషర్ ఉంటే స్మాష్ చేసేసుకోండి. నా దగ్గర లేదు, అందుకోసం నేను ఇక్కడ ఈ విధంగా తురిమేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే నేను తురిమేసుకున్నాను. మొత్తం బంగాళదుంప ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు లేకుండా మెత్తగా అయితే తురిమేసుకున్నానండి. దీన్ని అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నానండి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవి త్వరగా ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్టు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఆలూ మిశ్రమం ఉంది కదండి, ఆలూని తురిమి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇంకా ఈ ఆలూ మిశ్రమం కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తరువాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలానే కొంచెం కారం కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను మెత్తగా కలిపేసుకుంటున్నానండి. అంటే ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న ముక్కలు లేకుండా ఉండటం కోసం మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకున్నానండి. మనం ఆలు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇందులో వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి అలా వదిలేస్తే అడుగు పట్టేస్తుందండి. మీరు ప్యాన్ని గమనించినట్టయితే ఎక్కడ కూడా చిన్నది కూడా అంటుకోకుండా నేను కలుపుకున్నానండి. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఒక 1/2 కప్ కంటే ఎక్కువ ఒక 1/4 కప్పు కంటే తక్కువ బియ్యపిండి వేసుకోవాలండి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలండి. కొంచెం వాము కూడా వేసుకుంటున్నాను. వాము వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి చేతితో అయితే బాగా పిండి ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి.
ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అయితే మనం కలిపేసుకోవాలి. మనకి బజ్జీల పిండి ఉంటుంది కదండి, అలా మరీ అంత పలచగా కాకుండా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. వాటర్ వేసేటప్పుడు చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొంచెం వంట సోడా కూడా వేసుకున్నానండి. మీరు వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. అలా అయినా కూడా మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్నాను నేను. మనం రెడీ చేసుకున్న కూర అయితే ఆలు మిశ్రమము చల్లారిపోయిందండి. ఈలోగా వీటిని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో అయితే బాల్స్ ప్రిపేర్ చేసేసుకోవాలండి. నేనైతే ఈ సైజులో ప్రిపేర్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఈ మిశ్రమానికి నాకు ఒక 12 వరకు బాల్స్ అయినాయండి. నేను ఇదే విధంగా ఇక్కడ మొత్తం అన్ని బాల్స్ కూడా చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండి, దాంట్లోకి వేసేసుకోవటమే. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యేలోగా మనం వీటిని చూడండి ఇలా స్పూన్తో వేసుకొని 2 విధాలుగా అయితే మనం ఆలు బోండా వేసుకోవచ్చండి. ఇలా స్పూన్తో వేయచ్చు. మీకు స్పూన్తో ఇబ్బందిగా ఉంది, వేయటం రాలేదు అనుకుంటే మనం బోండా వేస్తాం, బూరెలు వేస్తాం కదండి, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం 2 ప్రాసెస్లో కూడా వేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఆయిల్ అయితే కొంచెం మీడియంగా హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఇలాగా చేత్తో వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 అయితే వేసి చూపిస్తున్నాను మీకు చేత్తోనే. వాటిని ఏమీ కదపకూడదండి. వాటిని అంతటిని అవి తేలే వరకు, తేలిన తర్వాత అటు ఇటు అయితే తిప్పుకోవాలండి ఈవెన్గా ఫ్రై అవ్వటం కోసం. నేనైతే చూసారు కదా అటు ఇటు మొత్తం అంతా కూడా తిప్పుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని అయితే ఆయిల్లోంచి తీసేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ పసుపు వేసాను కాబట్టి మంచి కలర్లో కనిపిస్తున్నాయి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఆలు బోండా అయితే వేసేసాను. ఇప్పుడు స్పూన్తో ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. స్పూన్తో మొత్తం అంతా కూడా ఆ మిశ్రమాన్ని అంతా తడుపుకొని అప్పుడు స్పూన్ని మనం గిన్నెకి రాసి అప్పుడు వేయాలండి. లేదంటే మనకి చుక్కలు చుక్కల కింద ఆయిల్ మొత్తం కారిపోయి పాడైపోతాయండి. ఈ విధంగా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. నాకైతే స్పూన్తోనే బాగా వచ్చినట్టు అనిపించింది. చూసారు కదండి, ఆలు బోండాని చాలా సింపుల్గా ఎలా రెడీ చేసేసాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.